ఒకసారి వివేకానందుడు రామకృష్ణ పరమహంస దగ్గరకు వచ్చి భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు ఉన్నాడు అని ఎంత నోరు కొట్టుకుని చెప్పినా లేడు లేడని వాదించే ఈ మూర్ఖుని యందు కూడా భగవానుడు ఉన్నాడా అని అడిగాడు. అడిగితే రామకృష్ణ పరమహంస భగవంతుడు లేడు, లేడన్న వాడి యందు భగవంతుడు లేడని అనకు. అలా అన్న మూర్ఖునిలో కూడా నారాయణుని చూడు, అలానే పిలువు అన్నారు. అది ఎంత గొప్ప మాటండి! అనుభవించిన వారి నోటి వెంట వచ్చిన మాటలు దర్శనము చేసిన వారు, దాని లోతులలోకి వెళ్ళి అనుభవించిన వారు, జనులను ఉద్ధరించటం కోసమని పలికే మాటలు వెన్ను తట్టి ఉపాసనను ప్రోత్సహించేవిగా ఉంటాయి. అందుకే ఒక రామకృష్ణ పరమహంస మాట్లాడితే అంత అందంగా ఉంటుంది. ఒక వివేకానందుడు మాట్లాడితే అంత అందంగా ఉంటుంది. ఒక చంద్రశేఖర పరమాచార్య స్వామి మాట్లాడితే అంత అందంగా ఉంటుంది. ఒక భగవాన్ రమణులు మాట్లాడితే అంత అందంగా ఉంటుంది. భగవాన్ రమణులు తమ ఆశ్రమంలో కూర్చుని ఉన్నారు. చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు తిరువణ్ణామలై వచ్చారు. చంద్రశేఖర పరమాచార్య స్వామి గొప్ప మహానుభావుడైన ఆచరణ యందు కించిత్ కూడా వైక్లభ్యమును ప్రదర్శించని వ్యక్తి. అందుకే అందరూ వచ్చి తనకి నమస్కరిస్తున్నా తను అనుష్ఠానము పోకూడదని ఒరుగంటి పూజ అని ఒక గంట పూజను నియమంగా పెట్టుకున్న వ్యక్తి. చాలా కాలం మౌనంలో ఉండడం అలవాటు చేసుకున్న వ్యక్తి. ఎన్నడూ కూడా శాస్త్ర ప్రమాణం తప్పకుండా అంతఃబహిఃశౌచములకు కట్టుబడిన వ్యక్తి. 13 సంవత్సరములకు సన్యసిస్తే సత్యదండమును అస్తమాను పట్టుకోవాలన్న విషయం స్ఫురణలో ఉండకపోతే, పశుపతి అయ్యర్ గారు దెబ్బలాడితే మీరు ఉత్తరోత్తర బాగా జ్ఞానం సంపాదించిన తరువాత దెబ్బలాడినందుకు మీకు క్షమార్పణ చెప్పుకుంటానంటే మరిచిపోతానేమోనని ఒక బట్టకు తన ఒంటికి సత్యదండమును కట్టుకున్న వ్యక్తి. అంతటి మహానుభావుడు తిరువణ్ణామలై వచ్చి గిరి ప్రదక్షిణానికి వెళ్తున్నారు. గిరి ప్రదక్షిణ మార్గంలోనే రమణ మహర్షి ఆశ్రమం ఉంది. రమణుల దగ్గర ఎప్పుడు ఆయన నోరు విప్పితే చాలు ఆ ముత్యాలు ఏరుకుందామని కూర్చునేవారు చాలామంది ఉంటారు. వారు రమణులతో ఒక మాట అన్నారు. అయ్యా, చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు ఇలా ప్రదక్షిణానికి వెళ్తున్నారు. వారు ఏ 9 గంటలకో ఇలా పెడతారు. ఉదయం బయలుదేరారు కాబట్టి బయటకు వెళ్ళి నిలబడి మేమందరం నమస్కరిస్తాము. మీరు కూడా వస్తారా అన్నారు. ఒక చెరకు కర్రను పట్టుకు వెళ్ళి కత్తితో నరికినా, పంటి మధ్య పెట్టి నలిపినా, మరలో పెట్టి తిప్పినా దానికి తీపి ఇవ్వడమే తెలుసు తప్ప చేదు ఇవ్వడం తెలియదు. రమణులు చెప్పిన జవాబు వింటే మనం ఆశ్చర్యపోతాము. ఆయన ఇలా అన్నారు. చంద్రశేఖర పరమాచార్య స్వామి అనబడేవారు ఒకరు వేరుగా ఉన్నాడా? వారే నేను, నేనే వారు. లోకమునందు రెండూ లేవుగా, ఉన్నదంతా ఒకటే. కాబట్టి నేను ఎవరి దర్శనం చేయాలి? ఎవరు నా దర్శనం చేయాలి? చూడబడుతున్నదంతా ఒక్క వస్తువే. కాబట్టి నా దృష్టిలో ఎప్పుడూ చంద్రశేఖరులు వేరుగా లేరు. వేరుగా లేని వస్తువుకు నేను దర్శనానికి రావడం ఏమిటి అన్నారు. ఎప్పుడూ ఆయనది అదే స్థాయి. అది పుస్తక జ్ఞానము కాదు. ఆయన మాటలు అమృతపు బిందువులు అని వాళ్ళు అనుభవించవలసిన వస్తువును అనుభవించిన తర్వాత చెప్పిన మాటలు. కాబట్టి వాటికి అంటూ ఉండవు. మనం ఎప్పుడు ఉపాసన చేసినా మన ఉపాసన తుట్టతుద ప్రయోజనము బ్రహ్మమును తెలుసుకొనుట. ఆ ఒకటి అయిపోవడం కోసమే ఈ ఆరాటాలన్నీ. దానిని పక్కన పెట్టి దేని కొరకు చేసిన మనుష్య జన్మ ప్రయోజనం తక్కువగా ఉంటుంది. చేసిన ఉపాసన బట్టినే పోదు, ఎప్పుడో అప్పుడు రక్షించి తీరుతుంది. పార్వతీదేవికి నిజంగా అన్ని అవతారములు ఉంటాయా, అన్ని మూర్తులు ఉంటాయా అంటే పైకి చెప్పినప్పుడు అన్ని మూర్తులు ఉంటాయి. అందులో మీరు దోషమును పట్టుకోవలసిన అవసరం ఏమీ ఉండదు. కానీ మీరు ఎప్పుడు ఒక కోణంలో పరిశీలన చేయడం ప్రారంభించాలి. కామాక్షి చరణ ప్రసాదము అని పరమాచార్య ఒక మాట చెబుతుండేవారు. అలా అక్కడికి వెళ్ళి ఒక బ్రాహ్మణుడు సంధ్యావందనం చేసుకున్నప్పుడు ఆయన ధ్యానము చేస్తున్న గాయత్రి ఒక కామాక్షి అమ్మవారి గుళ్ళో ఉన్న కామాక్షి. కంచి కామకోటి పీఠంలో ఉన్న కామకోటి పరాదేవత. మనం దేవాలయంకు వెళ్ళి అర్చన చేసిన రాజరాజేశ్వరి, ఒక తాటి చెట్టు కింద పెట్టబడిన ఒక గ్రామదేవత, ఎప్పుడూ మా ఊరిని కాపాడుతుంది అని చెప్పబడే పోలేరమ్మ, పెద్దింటమ్మ అన్న వీరందరూ, ఈ అమ్మలందరూ ఒక్క అమ్మే. ఇది లోపల ఏర్పడవలసిన భావన. లేకపోతే ఒక వెర్రి ముదిరినట్లు ముదురుతుంది. శంకరాచార్యుల వారు దక్షిణామూర్తి స్తోత్రంలో అంటారు. విశ్వం పశ్యతి కార్యకారణత్రయ స్వస్వామి సంబంధన
తః శిష్యాచార్య తవ తదైవ భేదతః పితృపుత్రాత్మనాభేదతః స్వప్నే జాగృతివాయి ఏష పురుషో మాయాపరిభ్రావితః తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే నమః. లోకమును రక్షించడానికి, ఒక ప్రత్యేక ప్రయోజనమును నెరవేర్చడానికి ఒక రూపమును పొందవలసిన అవసరం లేని పరమాత్మ తనంత తాను ఒక రూపమును స్వీకరించడం ఈశ్వరుని హద్దులేని దయకు పరాకాష్ఠ అనే భావనతో మీరు విచారణ చేసినప్పుడు పొందే అమృతం. అలా కాకుండా ఏదో మూర్తుల యందు భేదమును చూసి అన్నిటి యందు తలో రకంగా భావన చేస్తూ అన్నిటి యందు తలో రకమైన సిద్ధాంతమును ప్రవేశపెట్టుకుంటూ ఉంటే దాని వలన కలిగే ప్రయోజనం అంతగా ఉండదు. పరాదేవత ఎన్ని రూపములలో ఉన్నా ఆ అమ్మ ఒకటే. ఒకనాడు ఒక లీలా విలాసమును అమ్మవారు చూపించింది. శంకరుడు కూడా చూపించారు. వాళ్ళు ఇద్దరూ కారు కదా, వాళ్ళు ఇద్దరూగా కనపడే ఒకరు. కారు హార్స్ పవర్ వేరు కాదు కదా. కారు హార్స్ పవరు వేరు కాదు కదా. కలిపి ఉన్న వస్తువును విడదీసి చూడడం అనేది కూడదు. దీపము దీపశిఖ, పువ్వు వాసన, సూర్యుడు సూర్యకాంతి ఎలా కలిసి ఉంటాయో అలాగే ప్రకృతి పరమాత్మ కలిసే ఉంటారు. అలా ఎవరైతే చూస్తారో వారు ధన్యులు. కాబట్టి ఏకత్వం అనే భావనను బాగా దృష్టిలో పెట్టుకుని మీరు ఈశ్వర కృపగా స్వీకరిస్తే మీకు పురాణములు అందంగా కనపడతాయి. మీ ఉపాసనను ముందుకు తీసుకువెళ్లడంలో మీకు ఉపకారం చేస్తాయి. ఒకానొక సమయమందు మందరగిరి మీద పార్వతీ పరమేశ్వరులిద్దరూ కూర్చుని ఉన్నారు. శంకరుడు పార్వతీదేవి వంక చూశారు. అమ్మ నల్లగా ఉంటుంది. కాళి అనే శబ్దము ఆ నలుపును సూచిస్తుంది. మరి శంకరుడు శాంతం పద్మాసనస్థం శశిధర మకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రంచ ఖడ్గం పరశుమభేదం స్ఫటికమణినిభం అంటారు. స్ఫటికం ఎలా ఉంటుందో అంత తెల్లగా ఉంటాడు శంకరుడు. ఇంత తెల్లటి శంకరుడి పక్కన నల్లగా ఉన్న అమ్మవారు కూర్చుంది. కానీ యథార్థమునకు శివపార్వతులు ఇరువులలో కూడా వారి రూపురేఖలకు సంబంధించిన భావములు ఏవీ లేవు. ఆయన పార్వతీదేవి వంక చూసి ఆమెను కాళీ అని పిలిచాడు. ఈ పిలుపు పూర్వం పిలిచినట్టు లేదు. కొద్దిగా ఏదో ఎత్తిపొడిచినట్లుగా ఉంది. ఓ నల్లపిల్ల అని పిలిచినట్టు అనిపించింది. వెంటనే ఆవిడ ముఖం ఎర్రగా అయిపోయి కన్నుల వెంట బాష్పధారలు కారిపోతూ ఉండగా అమ్మవారు గభాలున క్రిందికి దిగి అంది. ఇక్కడ ఆవిడ ఒక గొప్ప సత్యమును ఆవిష్కరిస్తోంది. లోకమునందు ఎన్ని సుఖములైనా ఉండవచ్చు, ఎన్ని భోగములైనా ఉండవచ్చు, కానీ ఈ శరీరమునందు నా భర్తకు ప్రీతి లేదు. భర్తకు ప్రీతి చేయలేని సౌందర్యమును ఈ శరీరమునందు లేనప్పుడు, ఆయన చూపులకు ఇది అందముగా కనపడనప్పుడు, ఆయన మనస్సును సంతోష పెట్టలేనప్పుడు ఒక కాంత అటువంటి శరీరమును పొంది ఉండడంలో ఎంతో బాధపడుతుంది. ఇప్పుడు నేను కైలాసంలోనే ఉన్నా, మణిద్వీపంలోనే ఉన్నా, నేను ఎంత తిరుగుతున్నా, ఎంతమంది సేవిస్తున్నా, నన్ను ఎంతమంది శ్రీమాత అని పిలుస్తున్నా మా వారు మాత్రం నన్ను చూసేటప్పటికీ ముఖం చిట్లించుకుని నన్ను కాళీ అని పిలుస్తారు. ఇటువంటి భావన నాకు కలగగానే నాకు ఈ శరీరం మీద ఎక్కసం కలుగుతోంది అంది. అన్ని కారణముల చేత ఆవిడ భర్త ప్రీతిని కోరుకుంటోంది. తాను ఏది చేసినా భర్తృప్రీతి కోరకే చేస్తుంది. తన శరీరంను భర్తకి ప్రీతిని కలిగించుటకు వినియోగిస్తుంది. ఇది మహాపతివ్రత లక్షణము. అందుకే శంకరాచార్యులంతటి వారు సౌందర్యలహరి ప్రారంభం చేస్తే అమ్మవారి నామంతో మొదలుపెట్టలేదు. శివశక్త్యాయుక్తో అని ప్రారంభించారు. ఆయన పేరెత్తకుండా మొదలు పెడితే అమ్మవారు ముఖం చిట్లించుకుంటుందని ప్రాజ్ఞులు మహానుభావులు అయిన శంకరులకు తెలుసు కనుక భర్త పేరుతోనే మొదలుపెట్టాడు. ఆయన పేరు చెప్తే ఆవిడకి సంతోషం. నీవు ఈ శరీరమును చూసి ప్రీతిని పొందడం లేదు. దీనిని చూసి నీవు సంతోషించినప్పుడు నేను ఈ శరీరంతో ఉండాలని సంతోషించనప్పుడు నేను ఈ శరీరంతో ఉండాలని అనుకోవడం లేదు. ఈ నల్లటి శరీరమును నేను వదిలిపెట్టేస్తాను. ఎటువంటి రంగుతో ఉన్న శరీరం అయితే నీ మనస్సు సంతోషిస్తుందని నేను అనుకుంటున్నానో అటువంటి శరీరమును పొందుతాను. ఆ శరీరమును చూసి నీవు ప్రీతి పొందాలి. కాబట్టి అటువంటి శరీరంతో వస్తాను అంది. ఇప్పుడు చాలా ఆశ్చర్యకరమైన సంఘటన ఒకటి జరిగింది. పై విధంగా చెప్పి అమ్మవారు వెక్కి వెక్కి ఏడ్చి, దేవా,
నన్ను అనుగ్రహించండి. నన్ను మీరు ఆశీర్వచనం చేసి పంపించండి. నేను తపస్సు చేసి మీకు ప్రీతిపాత్రమైన రంగు కలిగిన శరీరంను కలిగి వస్తాను అని చెప్పింది. ఈ మాట అనేటప్పటికి శంకరుడు కూడా ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు. నాటకం రక్తి కట్టాలి కదా! ఎంత కోటీశ్వరుడైనా బిచ్చగాడి వేషం వేస్తే ఇదేమిటి ఈ దిక్కుమాలిన వేషమని వేయకూడదు. నిజంగా 4 రోజులుండి అన్నం లేనివాడు ఎలా ఆక్రోశిస్తాడో అలా ఆక్రోశించి నటించినప్పుడే ఆ భిక్షుకి పాత్రకి పద్మశ్రీ వస్తుంది. నిజంగా ఆయన బిచ్చగాడు కాదు. ఆయన కోట్లకు పడగలెత్తిన ఐశ్వర్యవంతుడు. కానీ బిచ్చగాడిగా అంత బాగా నటించగలడు. నర్తకుని భంగి పెక్కగు మూర్తులతో ఎవ్వడాడు అని అంటారు పోతన. ఈశ్వరుడు ఎప్పుడు చిద్విలాసంతో ఇలాంటివి చేసినా అవి చూడాలని చాలా బలీయంగా కనపడతాయి. లోపల కూడా అంత బలీయమైన రహస్యమును దాస్తారు. అప్పుడు ఆయన అన్నాడు, "అయ్యో పార్వతీ! నా మనస్సు నీకు తెలియదా? మనిద్దరి మనస్సు ఒకటే కదా! నీ యందు నాకెప్పుడు అటువంటి భావన లేదు. నేను నీ యందు ఎప్పుడూ ప్రీతి కలిగిన వాడిని. ఒకవేళ నేను పరాచికాని కన్న మాట నీకు అంత కష్టపెట్టినట్టయితే, ఇంతటి నిర్ణయం తీసుకునేటట్లయితే, నేను నీ పాదముల మీద వ్రాలి నీ సేవ చేస్తాను. నువ్వు ఇంత తొందర నిర్ణయం తీసుకోవద్దు. అలాంటి పని చెయ్యకు" అన్నారు. ఈ సంఘటన అంతఃపురంలో జరిగింది. అక్కడ వేరెవరూ లేరు. ఆవిడ పాన్పు మీద నుంచి దూకింది అంటే అప్పటికి వారిద్దరూ ఏకశయ్యాగతులై ఉన్నారన్నమాట. ఇది అంతఃపురంలో ఎక్కడో జరిగిన విషయం. ఎవరికీ తెలియని విషయం. ఇప్పుడు ఈ విషయం లోకానికంతటికీ తెలుస్తోంది. మృషా కృత్వా గోత్రస్ఖలనమథ వైలక్ష వైలక్ష్యనమితం లలాటే భర్తారం చరణకమలే తాడయతితే అని శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో ఒక శ్లోకం చేస్తారు. లోపల దాచిపెట్టిన యోగరహస్యం వేరు. గోత్రస్ఖలన చేశాడని, పూచెండు లాంటి పాదంతో అమ్మవారు పరమశివుని లలాటం మీద ఒక తన్ను తన్నింది అన్నాడు. అంతఃపుర రహస్యమును శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో చెప్పినట్లు వ్యాస మహర్షి ఇక్కడ చెప్పేస్తున్నారు.